గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పనులు జరగకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీనగర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు నిర్మాణానికి 2 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు బురదమయంగా మారిన రోడ్డుపైనే వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం శంకుస్థాపన చేసిన శిలా ఫలకానికి పూలమాలలు వేసి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును డిమాండ్ చేశారు. రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో గ్రామానికి స్కూల్ వ్యాన్లు, అంబులెన్స్లు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు గాంధీనగర్ గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి కొత్తపల్లి టు గాంధీనగర్ సంబంధించిన రోడ్డు చాలా అధ్వానంగా మారిందని చెప్పి గాంధీనగర్ గ్రామ ప్రజలు రోడ్డుపై వరి నాట్లు వేసి, అలాగే గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే అయిన 6 నెలలకు వచ్చి గ్రామానికి సంబంధించిన అదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినటువంటి శాంక్షన్ను తన హయాంలో అయినట్టుగా శిలాఫలకాన్ని తీసుకొచ్చి 6 నెలల క్రితం శిలాఫలకం వేయడం జరిగింది. వేసింది శిలాఫలకం వరకే పరిమితమై గ్రామ ప్రజల సౌకర్యానికి ఎలాంటి రాకపోవడం వల్ల ప్రజలు బాగా నిరాశకు గురై ఈరోజు రహదారి మీద వరి నాట్లు వేసి, అలాగే శిలాఫలకానికి ఈరోజు పూలమాల వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు మా గ్రామానికి సంబంధించిన ప్రధాన రహదారి అయినటువంటి కొత్తపల్లి టు గాంధీనగర్ రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేసి నా గ్రామానికి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరడం జరిగింది. సార్, మీకు ఇది ఒక విన్నపం మేము గాంధీనగర్ గ్రామ ప్రజల తరఫు నుంచి చేస్తున్నాం. మా గ్రామానికి అంబులెన్స్ కానీ, స్కూల్ పిల్లల వ్యాన్ కానీ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది. అలాగే మా గ్రామంలో చాలామంది ప్రజలు వస్తూ ఉంటే పోతూ ఉంటే యాక్సిడెంట్లు అయ్యి చాలామంది కాళ్ళరెక్కలు విరగడం కూడా జరిగింది. అయినప్పటికీ మీకు ఇలాంటి విషయాన్ని మీకు పర్సనల్గా చాలా సందర్భాల్లో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన కానీ ఇప్పటివరకు ఎలాంటి మీరు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ నిరసన ఈరోజు గాంధీనగర్ గ్రామ ప్రజలతోటి చేయడం జరిగింది.